మంత్రి సవిత వ్యాఖ్యలు ఏపీ శాసనమండలిలో దుమారం రాజేశాయి. సబ్సిడీలతో గత ప్రభుత్వం జనాన్ని మత్తుకు బానిసలు చేసిందన్నారు. ఏపీ శాసనమండలిలో ఈడబ్ల్యూఎస్ వర్గాలకు అందుతోన్న ప్రభుత్వ పథకాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ సబ్సిడీలతో జనం గంజాయి సహా మత్తు పదార్థాలకు బానిసలయ్యారంటూ కామెంట్ చేశారు. జనం చేతుల్లోకి డబ్బులు రావడంతో సోమరిపోతులుగా మారారన్నారు. వీళ్ళు బటన్ నొక్కే విధానాన్ని చూసి గంజాయికి అధ్యక్ష మందుకి గంజాయికి పని లేదు అధ్యక్ష, పని లేదు అధ్యక్ష. గతంలో ప్రభుత్వం డబ్బులు పంచుతూ పోయిన కారణంగా జనం గంజాయికి బానిసలుగా మారారన్నారు సవిత. అయితే ఈ వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడియం దగ్గరకు వెళ్లి నినాదాలు చేశారు. మంత్రి తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలంటూ వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో సభను కాసేపు వాయిదా వేసిన చైర్మన్ మంత్రి వ్యాఖ్యల్ని రికార్డు నుంచి తొలగించాలన్నారు. మహిళా లోకానికి మంత్రి సవిత క్షమాపణ చెప్పాలని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు డిమాండ్ చేశారు. అధికార మత్తులో మంత్రి బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని వరదు కళ్యాణి మండిపడ్డారు.